హలో అండి. ఈరోజు నేను ఇంకొక డిజైన్ చూపిస్తున్నానండి. ఈ డిజైన్‌కొచ్చేసి ఇట్లా మనము థ్రెడ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఓవెల్ షేప్‌లో ఉన్న రింగ్స్ తీసుకుంటున్నాను. అలాగే క్యాప్స్, ఫ్లవర్స్, గోల్డ్ బాల్స్ తీసుకుంటున్నానండి. ఇలా కుచ్చుల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు 4 లైన్స్ కాటన్ దారం తీసుకొని శారీకి ఇట్లా ముడి వేసుకోవాలండి. ముడి వేసుకొని 4 సైజు 2 బాల్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఓవెల్ షేప్‌లో ఉన్న రింగ్ తీసుకొని దాంట్లో 1 సైజు గోల్డ్ బాల్ అన్నమాట. థ్రెడ్ కనిపించకుండా అన్నమాట ఇది. అందుకోసం. ఇప్పుడు ఇందులో ఒక ఫ్లవర్ మోడల్‌ది ఎక్కించుకోవాలండి. దీనిలోకి సరిపోయే విధంగా. ఇలా పెట్టేసేసుకొని ఇక్కడ ఒక క్యాప్ ఏసుకోవాలండి. మన దగ్గర పట్టు థ్రెడ్స్ సిల్క్ థ్రెడ్స్, జరీ బీడ్స్ అన్నీ గూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. బిగినర్స్ కిట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనంటే గనక స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. అదే నంబర్‌కి క్యాటలాగ్ గూడా అవైలబుల్‌గా ఉందండి. మీరు క్యాటలాగ్‌లో చూసుకొని మెటీరియల్ అనేది సెలెక్ట్ చేసుకొని మాకు స్క్రీన్ షాట్ తీసి పంపించొచ్చండి. లేకపోతే క్యాటలాగ్ నుంచి కూడాను మాకు మెసేజ్ జేయొచ్చండి. ఇలా డిజైన్ అంతా గూడాను ఇలా వేసుకోవాలండి. ఇక్కడ ఒక సింగిల్ బీడ్ వేసుకున్నాను. అది ఈ పైనున్న ఈ బీడ్‌లోకి ఎక్కించుకోవాలి. అలా వేస్తే మనకిట్లా ట్రయాంగిల్ లాగా వస్తుంది. ఇలా శారీ అంతా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే శారీ చాలా గ్రాండ్‌గా గూడా కనిపిస్తుంది. మీకు ఇలా వేశాను కదండీ! మీకు ఈ మోడల్ నచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీకు దీనికి సంబంధించిన కిట్ అనేది పంపించమంటే అంటే ఈ మెటీరియల్ అంతా కూడాను అంటే ఓవెల్లు, ఫ్లవరు, ఈ బీడ్సు, క్యాపు, కుచ్చులు ఇవన్నీ కలిపి కూడాను మీకొక సెట్‌లా పంపించమన్నా కూడా పంపిస్తామండి. ఇలా మనము వేసుకొని అన్నీ కూడాను ప్రిపేర్ చేసుకోవాలండి శారీకి. శారీ మొత్తం ఇలా వేసుకున్నాక ఎలా ఉంటదనేది చూపిస్తానండి. ఇలా ఉంటుందండి. ఇలా వేసుకుంటే చాలా గ్రాండ్‌గా, హెవీగా గూడా కనిపిస్తుందండి డిజైన్ అనేది. మీకు ఇలా కిట్‌గా కావాలి అనన్నా కూడా పంపిస్తామండి. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.